పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలకలపల్లిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కౌశికహరి వ్యాఖ్యలపై కందుల సతీష్, చిట్టబోయిన రాజ్ కుమార్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మారే కౌశికహరి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు. పేదలకు ఉచిత బూడిద పంపిణీపై విమర్శ చేయడం సరికాదన్నారు. రామగుండం పారిశ్రామిక అభివృద్ధికి ఎన్టీపీసీ CSR నిధులు కేటాయించడంతో పాటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని నేతలు తెలిపారు. ముఖ్యంగా నిన్న కౌశికహరి గారు కుందనపల్లి గేటు దగ్గర ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా మేము మా 4 గ్రామాల ప్రజల తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అతను వాడిన భాష ఎలకలపల్లి కావచ్చు, గుంటూరుపల్లె కావచ్చు, ఎలకలపల్లి గేటు, లక్ష్మీపురం కావచ్చు, ఈ గ్రామాల మీద మీరు యాష్ దందా నడిపిస్తారు, దానివల్ల మీ గ్రామాలకు ఏమి లబ్ధి పొందుతుందని అతను చెప్పడం కూడా జరిగింది. మేము పూర్తిగా దీన్ని అతను ఎలకలపల్లి గ్రామానికి ఏనాడన్నా వచ్చి సందర్భాలు ఉన్నాయా అంటే ఇవాళ ఇక్కడ తెలియకుంటే ఏదో లేనిపోయిన ఆరోపణలు చేసి నీ లబ్ధి కొరకు నీ రాజకీయ లబ్ధి గురించి మాట్లాడడం, మా ఎమ్మెల్యేగా లేనిపోయిన ఆరోపణలు చేయడము ఈ సబబు కాదని నేను ఈ పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది. ఇవాళ నువ్వు అంటున్నావు ఎలకలపల్లికి గ్రామస్తులకు ఏం చేసినావు, ఏం లబ్ధి పొందిరు, ఈ CSR ద్వారా ఏమైనా డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిరాని మీరు నిన్న అనడం కూడా జరిగినది. పూర్తిగా అయ్యా నువ్వు ఎక్కడున్నావో NTPC ద్వారా మా ఎలకలపల్లి 4 గ్రామాలకు ఎన్నో నిధులు, ఇక్కడ NTPC ద్వారా ఎన్నో నిధులు మా గ్రామాలకు CSR ద్వారా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీకు తెలుసో తెలియదో కానీ ఇక్కడ NTPC CSR ద్వారా ఏమైందంటే UPS స్కూల్కు ఒక 75 లక్షలు ఇప్పించడం జరిగినది. అది పూర్తిగా కాంట్రాక్టు అవార్డు అయింది. రేపు మాపు భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సోలార్ లైట్లు ఎలకలపల్లి గేటు కావచ్చు, గుంటూరుపల్లె కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, ఎలకలపల్లి కావచ్చు, సోలార్ లైట్లు కూడా శాంక్షన్ అవ్వడం కూడా జరిగినది. అయ్యా చూడండి మా ఎమ్మెల్యే గారు ఎన్ని ప్రపోజల్ పంపించడం జరిగినది. ప్రతి విలేజ్ వైజ్గా ఒక ఎలకలపల్లికే 1,95,00,000 పంపించడం జరిగినది. అదే గుంటూరుపల్లెకి 81 లక్ష, ఎలకలపల్లి గేటుకు 159,00,000, అలాగే లక్ష్మీపురంకు ఒక 2 కోట్ల నిధులు కూడా ప్రపోజల్స్ కూడా పంపించడం. అలాగే NTPC ద్వారా ఇవాళ లబ్ధి పొందిందంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే CSR ద్వారా. దయచేసి ఇటు లేనిపోని ఆరోపణలు చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఇవాళ మా గ్రామాలను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. ఇవాళ మా గ్రామాల గురించి మాట్లాడే అర్హత మీకు ఉండదు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఏనాడు మీ గ్రామంలో ఎలకలపల్లికి, గుంటూరుపల్లెకి వచ్చిన పాపాలు లేవు. నువ్వు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ నేను స్థానికంగా అక్కడ ఎలకలపల్లి గ్రామానికి సర్పంచ్గా, మా మిసెస్ సర్పంచ్గా ఉన్నది. ఏనాడన్నా 5 ఏళ్లల్లా ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాన ఉన్నదా మా గ్రామంలో? మీరు విమర్శించుడు తగదు. ఎందుకంటే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం మేము. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కౌశికహరి గారు లేనిపోని ఆరోపణలు మా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఖండిస్తూ ప్రభావిత ప్రాంతాల లక్ష్మీపురం, ఎలకలపల్లి గేట్, గుంటూరుపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాల అందరం కలిసి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తాను ఈ ప్రాంతాలను వాడుకొని తాను లబ్ధి పొందుతానని చెప్పి ఇలా లేనిపోయిన ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కౌశికహరికి గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తాను ఈ ప్రాంతాలను NTPC వారు దత్తత తీసుకొని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి పోరాడుతున్న వ్యక్తి మా రాజ్ ఠాగూర్ మక్కసింగన్న గారు. కానీ ఈరోజు అవి కాకుండా వాళ్ళు గతంలో చేసిన ఇక్కడ సమస్యలు లేనట్టుగా ఒక యాషు విషయాన్ని తీసుకొని తనకి సంబంధం లేకుండా కూడా తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వారు ఇక్కడ 12,000 నుంచి 15,000 రూపాయలు దందా చేసి ఇక్కడ బిజినెస్ చేసుకున్న వారు ఈ కౌశికహరి వారికి సంబంధించిన వెహికల్స్. అప్పుడు లేని ఈ సమస్య ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరికీ తక్కువ రేట్లో రావాలని చెప్పి ఇక్కడ ఇంతకుముందు జరిగిన ఖర్చులు ఉండొద్దని చెప్పి ఏదైతే నడిచిందో అమౌంట్ లేకుండా ఫ్రీగా ఇక్కడ యాష్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ దాన్ని అడ్డు పెట్టుకుని దాని మీద దందా చేసిన వాళ్ళకి ఉపాధి లేదు. వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళు ముడుపులు తీసుకున్నారు. ఇవాళ అమౌంట్ చెప్తున్నారు 12,000 నుంచి 15,000 రూపాయలు దాకా వచ్చినాయి. ఇప్పుడు తీసుకున్న 4,000 రూపాయలకి ఆ రోజు తీసుకున్న 15,000 అంటే 3 రేట్లు అమౌంట్ తీసుకున్నారు. అప్పుడు ఆ అమౌంట్
ఎన్ని లక్షల రూపాయలు ఎవరి జేబులోకి పోయినని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా కౌశిక్ హరి గారు. 1 ఏళ్ళు మాకు చూపిస్తున్నారు, 4 ఏళ్ళు మీకు చూపిస్తున్నాయి. ఫస్ట్ ఆ లెక్కలు చెప్పాలి, మీరు ఎంత గడించారో చెప్పాలి. మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఈ యాస్ సంబంధించిన విషయంలో మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. ఇవాళ ఇంకా నిరుద్యోగ విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పక్కన ఆర్ఎస్టీలో గతంలో మీ ప్రభుత్వం సంబంధించిన ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎఫ్సీలో ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలో మీరు అప్పుడు ఏ రోజు ఎటుపోయారని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ ఒక హరీష్ అనే వ్యక్తి చనిపోయాడు, కొంతమంది మందు తాగి చనిపోయే పరిస్థితి చనిపోయారు. ఆ విషయంలో మీరు ఏడపోయారు, ఆ రోజు అడుగుతలేరు. ఈరోజు ఈ విషయంలో పదే రేపు మా ఎమ్మెల్యే గారిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఇలా తను రామగుండ అభివృద్ధి కోసమే ఆహర్షలు ప్రయత్నం చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కోసమే తను పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు చేసిన గతంలో చేసిన అన్యాయం, ఇక్కడ కరప్షన్ లేకుండా ఇలా తను కరప్షన్ ఎక్కడ కూడా లేకుండా పనిచేస్తున్నారు. గోదావరికని బీజేపీ కార్యాలయంలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగుండం స్టార్ మహిళ 2025 పోస్టర్ ఆవిష్కరించారు. మార్చి 8న బృందావన్ గార్డెన్లో నిర్వహించే కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకి బహుమతులు ఇవ్వనున్నట్లుగా వారు తెలిపారు. రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ముందుగా మీ అందరికీ మార్చి 8ని పురస్కరించుకొని హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ సోదరిగా ఆత్మీయతని పంచుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత 5 ఏళ్లుగా స్టార్ మహిళ అనే ఒక గొప్ప ఈవెంట్ తోటి మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం, ఒకరోజు మహిళలు 365 రోజులు కూడా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీ అందరి కోసం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆట విడుపుగా మీరంతా కూడా మర్చిపోయి సంతోషంగా గడపడం కోసము స్టార్ మహిళా ఈవెంట్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. పెద్ద ఎత్తున మహిళలంతా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అదే రకంగా మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దానికి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ సంవత్సరం కూడా 2025 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కండేయ కాలనీలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్కి, ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరంతా కూడా ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో విజేతలకి ప్రతి సంవత్సరం కూడా స్టార్ మహిళా ట్రోఫీని ఆ రోజు అందరి సమక్షంలో విజేతకి అందించడం జరుగుతుంది. అది మీకు ఒక ప్రత్యేకతని అందిస్తుంది. ఎందుకంటే మీరు అంతమంది లోపల దాదాపుగా ఒక 1500-2000 మందిలో మీరు స్టార్ మహిళగా ఎంపిక కావడం అనేది అది మీ టాలెంట్ని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక. మరి ఎప్పటిలాగానే స్టార్ మహిళకి ట్రోఫీతో పాటుగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2వ బహుమతి 5,000 రూపాయలు, అలాగే 3వ బహుమతి కన్సోలేషన్ ప్రైజెస్. దాంతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి మహిళ కూడా మీ పేరుని ఎన్రోల్ చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.